ఆడియన్స్కి ఇవ్వాలి అంటే ప్రతిదీ హార్ట్కి తీసుకోకుండా బ్రెయిన్కి తీసుకొని ప్రతిదీ వర్క్ చేయాలి. ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు సార్ ఈ గిఫ్ట్? మేము 2023లో స్టార్ట్ చేసాం. 3 years అవుతుంది. 2023 February 12కి ఇట్లా స్టార్ట్ చేసాం. ఓకే, మీకు వచ్చినటువంటి ఫస్ట్ ఆర్డర్ అండ్ అది ఎలా వచ్చింది? ఫస్ట్ ఆర్డర్ ఒక మేడం వచ్చారు. ఆ మేడంని కూడా ఫస్ట్ ఫ్రేమ్ చేసి పెట్టాను. వేరే బిజినెసెస్ చేసి ఉన్నారు కదా, గిఫ్టింగ్ లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఎవరి బర్త్డేలైనా ఎవరి మ్యారేజ్ డేలైనా ఫస్ట్ నేనే ముందుంటా. కంపల్సరీ గిఫ్ట్ ఇస్తా. అందరు గిఫ్ట్లు కూడా నేనే క్రియేట్ చేస్తే బెటర్ కదా అన్నట్టు. కానీ అందరు పాజిటివ్ తీసి ఫ్రేమ్ చేస్తారు, బట్ మీరు నెగిటివ్ ని తీసి ఫ్రేమ్ చేయడం అనేది ఇస్ డిఫరెంట్ కాన్సెప్ట్. అది నైస్. మేము ఆ తర్వాత నాకు ఆర్డర్ వచ్చింది, నేను దాన్ని కంప్లీట్ చేసి పంపిస్తే మీరు హ్యాండ్ తోటి వేయలేదు, నాకు ఇలా వద్దు చెప్పి తను కొంచెం గోల చేసింది. అయినా కానీ తన అమౌంట్ తనకి ఇచ్చాం. తను తర్వాత వెళ్ళి రివ్యూ అలా రాసింది. గిఫ్ట్ మీకు మీరు సెల్ఫ్ గా ఇచ్చుకోవాలి అనుకుంటే మీరు ఏమి ఇచ్చుకుంటారు? మీకు మీరు? నాకు నేను ఆల్రెడీ ఇచ్చుకున్నాను మేడం. ఏంటంటే ఇప్పుడు ఏ వచ్చింది, ఏ రాకముందు మా ఫాదర్ది నాది ఫోటో ఇట్లా ఇద్దరం కలిసి ఉన్నట్టు దగ్గరకు తీసుకొని ఒక ఫోటోని క్రియేట్ చేసి పెట్టాను. అది నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్. ఓకే, పెద్ద గిఫ్ట్ అది. సో ఇనీషియల్ డేస్లో మీకు చాలా స్ట్రగుల్ అయి ఉంటుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. సో స్టార్టింగ్లో మీకు ఆ సపోర్ట్ సిస్టమ్ అండ్ ఫ్యామిలీ నుండి ఎలా సపోర్ట్ సిస్టమ్ ఉండింది? నాకు ఆల్వేస్ ఇప్పుడు మా మదర్ కానీ, మా సిస్టర్ కానీ, మా వైఫ్ కానీ నేను ఏం చేస్తా అన్నా వాళ్ళు వద్దు అన్నారు. నన్ను మ్యారేజ్ చేసుకుని మా వైఫ్ మ్యారేజ్ చేసుకున్నాక కూడా తను కూడా నేనేం ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పాను కదా మేడం, ఇస్తరాకుల షాప్ ఉండే దాంట్లో వర్క్ చేసింది. బీఈడి చేసుకుంటూ దాంట్లో వర్క్ చేసింది. తర్వాత కర్రీ పాయింట్ పెట్టించాను, తన కర్రీస్ బాగుంటాయని.